ఓకేనా? రైట్. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు టీవీ ఛానల్స్లో కానీ నిన్నటి నుంచి అంతా వస్తూ ఉంది. మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్తాడని. అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళేది కూడా అది ఒక పెద్ద వార్తలా చేశాడు ఆయన. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, అసెంబ్లీ అంటే ఇక్కడ ఏమైనా లోటస్ పాండ్లో ఉండే ఆయన ప్యాలెస్, ఇడుపులపాయ, తర్వాత తాడేపల్లి, పులివెందుల ప్యాలెస్లు అనుకున్నాడు. ఇట్లా పోయినాడు, 10 నిమిషాలు అట్టు వచ్చినాడు. కనీసం అసెంబ్లీకి పోతాడంటే ఇప్పుడన్నా మన పులివెందుల్లో ఆయన నిర్వాహకం వలన, ఆయన చేసిన తప్పుల వలన, ఆయనకు ఒక ఐడియా లేక మొత్తం పులివెందులంతా నానా రకం భ్రష్టు పట్టించాడు. కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్న మాట్లాడతారులే, ఇంకన్నా అంతో ఇంతోన్నా కొన్నన్నా ఆయన కొన్ని చెప్పి, తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులివెందుల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్నా తర్వాత చక్క పెడదాంలే అనుకుంటే కోరిక పోయినాడంట. ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట. అంటే సంతకం కోసం పోయినాడనేది వచ్చి క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడనేది కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మన్నా. 20 రోజుల నుంచి ఎప్పుడు రఘురామకృష్ణరాజు అది ఆర్టికల్ అదంతా చెప్పినాడు. 190 శాసనసభకి అయితే అబ్లిక్ 4లో ఈ రకంగా ఉందని అప్పటి నుంచి ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో, మిగతా 10 మంది ఎమ్మెల్యేలలో. ఈయన విషయం పక్కన పెడితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కానీ, తర్వాత ఇంకోరి ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం. ఏది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి, అన్నీ కన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే 4-5 ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది. అయినా మేము అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకొని అయితే మేము గెలిచాము. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు, ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అలాంటప్పుడు ఊరికి ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళా ప్రజల్లో అసెంబ్లీకి పోలేదనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి. కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందికరము. వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు, కానీ అవసరమై నువ్వు కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టని కూడా పోనీకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరించడం జరిగింది. దానికి భయపడి ఒక స్ట్రాటజీగా మళ్ళీ ఇట్లా రావాలా, అసెంబ్లీకి నేను పోవద్దని చెప్పినా ఈయన మాట తప్పడు, మడమ తిప్పడు కదా, అయినా కూడా మళ్ళీ పోవాల్సి వచ్చింది. దానికి ఒక స్ట్రాటజీ, అంటే ఒక కథ మాదిరి అల్లి మేమేదో ప్రతిపక్ష హోదా అడగని పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత 10 నిమిషాలు ఇట్లా వచ్చాడు. అసలు మామూలుగా ఆయన చెప్పింది ఏంది, మనం ఏమన్నా అసెంబ్లీకి అక్కడికి వెళ్ళొద్దని కానీ, అసెంబ్లీకి పోవద్దని కానీ మేము కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడేం చెప్పలే. నువ్వు రైట్, నువ్వు గెలిచినావు, నువ్వు అసెంబ్లీకి పో, రాష్ట్ర సమస్యలు మాట్లాడు, తర్వాత ముఖ్యంగా పులివెందుల సమస్యలు మాట్లాడమని మేము పదే చెప్తాంటే నీ అంతకు నువ్వే భీష్మించుకొని కూర్చొని పిల్లోని మాదిరి నాకు అది ఇచ్చే పోతాను, అది ఇచ్చేని, అది ఇదని. అసలు అసెంబ్లీలో ఏదైనా కానీ సబ్జెక్ట్లో కంటెంట్ అనేది ఉంటే, అంటే దానికి టైం ఇవ్వాల్సిన పనిలే. మన దగ్గర కంటెంట్ ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా వింటారు, వైరల్ అవుతుంది. నీకు సమయంతో పనిలే. ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క సీట్ ఉండి పార్లమెంట్లో మాట్లాడడం లేదా, ఆయనకు అప్పుడు మైక్ ఇవ్వలేదా? జైపాల్ రెడ్డి ఒక్క సీటే, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, వీళ్ళంతా కూడా అంతకుముందు సిపిఐ వాళ్ళు ఉన్నారు, నోముల నరసింహులు కానీ, వీళ్ళంతా కూడా 1 సీటు 2 సీట్లతో వచ్చి అనర్గళంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము, మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు. నువ్వు ఆ కంటెంట్, ఆ సబ్జెక్ట్తో నువ్వు వచ్చి ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడాలి. కానీ తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చే నాకు సమయం ఇచ్చాది కాబట్టి అప్పుడు నీ సోది అంతా చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఆయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము. అసలు చాలా కూడా బాధాకరం. కేవలం ఆ 10 మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి 100% ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు, గిడ్లు, డ్రింకింగ్ వాటర్ అనే సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్ళేది బిల్లులు రావాల్సిన వాళ్ళు తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కానీ పోవడం లేదు. అసలు
ఇంత నీకు సేవ చేసి 50 ఏండ్ల చరిత్ర. ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపించి ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేశాం. ఆ కోపం అంతా ఉంది. ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ్డనేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా ఉండవు. ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి. ఇవన్నిటినీ బేరీజ్ వేసుకొని ఊరికే నేను అడిగి పోతానా, నాకు అది అడుగుతానా, అది లేదు ఇది లేదు అనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం. తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి, నేను అంతకుముందు కూడా చెప్పిన ఆయనకేదో మైండ్ ఉదు అని. ఈరోజు అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి చూస్తే. ఆయన ఏమంటాడు, మంగళగిరి, పిఠాపురము, కుప్పం కూడా రాజీనామా చేయండి, పులివెందులతో పాటు 4. అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం? పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుంది అని చెప్తా అంటే, ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన, మా జగనన్న గాని అసెంబ్లీకి కనబోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు. అసలు ఏం సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే. ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు. ఏమైనా పుష్ప 1, 2 అని ఏమైనా వివేకం 2 అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో. అలా ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ అంత జాగ్రత్తగా ఉండడం మేలు. సినిమా చూపించడం అంటే ఇంకా వివేకం 2 ఏమైనా చూపిస్తారేమో. ఈ రకంగా తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడాడు, ఆ తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లో ఏదో మాట్లాడినాడు. 60,000 మెజార్టీ వచ్చిందని. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు. ఎన్నో కొన్ని వేల కోట్లు పులివెందుల మీద ఖర్చు పెట్టారు. ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చారో అది మీకే తెలుసు, మీకుండే ప్రజలకు తెలుసు. గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు 100 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీకు 30,000 మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా? ఇంకా ఈ వేవ్లో కూడా 60,000 వచ్చినాయని అని మాట్లాడుతాడు. మేము అడిగేది ఏంది, ముఖ్యమంత్రిగా ఉండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, నా చేతులతో మీరు 30,000-35,000 తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే, వాస్తవంగా మా ప్లాన్ మా స్ట్రాటజీ ప్రకారం అంటే 100% అవినాష్ రెడ్డి ఓడిపోయాడు. నీకు ఆ ఎంపీ కూడా లేదు. నువ్వు షర్మిలమ్మది సునీతమ్మది ఫోటో పెట్టుకోవాలా. వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు. 100% మనం ఎంపీగా గెలిచింది అతనికి. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి. అది అతని పరిస్థితి. ఇంకా ఈయనలే కబుర్లు, దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్లో చూసినాం. నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి నేను చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లే కన్నా ఉండింటే బై ఎలక్షన్ వచ్చేది. ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు, అది జరిగేది. అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం, మళ్ళీ ప్రజా సమస్యలు మాట్లాడు, తర్వాత మళ్ళీ మమ్మల్ని కాకమ్మ కబుర్లు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కబుర్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లు జరగద్దని ఎవరన్నారు? నీకు దమ్ముంటే ఆ 10 మంది 11 మంది ఉన్నారు, రాజీనామా చేసి రాండి తప్ప వీళ్ళు సూపర్ 6 అమలు చేయలే, ఇంకోటి చేయలే, ప్రజల్లో విపరీతమైన చెడ్డ పేరు ఉంది కాబట్టి మేము ఎలక్షన్ పోతున్నాం కాబట్టి మేము మళ్ళా నీకు బై ఎలక్షన్ పోయేది అంత ముందు కూడా అలవాటే కదా, ఒకసారి జరిగింది అంటే నువ్వు ధైర్యం అంటే ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేయి, ముందు పులివెందులలో గెలుచుకోవాలి.